మన ఇంట్లో పిల్లల్ని మీరు కూడా ఎప్పుడైనా గమనించారా? పక్క పిల్లలు ఇంట్లోకి వచ్చినప్పుడు మన పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళు ఏదైనా వస్తువు షేర్ చేసేంత వరకు మనం ఆగం. ఫస్ట్ రాగానే నీ ఫ్రెండ్ వచ్చాడు కదా, ఇది ఇవ్వు, అది ఇవ్వు, షేర్ చేయి, షేరింగ్ ఈజ్ కేరింగ్, షేరింగ్ ఈజ్ లవ్ అని చెప్తూ ఉంటాము. అలా చెప్పడం వల్ల కొంతమంది పిల్లలు షేరింగ్ నేర్చుకుంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. కొంతమంది పిల్లలు పక్కింటి వాళ్ళు వచ్చినా, నా ఫ్రెండ్స్ వచ్చినా, మా పేరెంట్స్ ఎప్పుడూ షేర్ చేయమంటారు, అసలు వాళ్ళు మన ఇంటికి రాకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అలోన్గా ఉండడానికి ఇష్టపడతారు. సో అది కరెక్ట్ కాదు కదండి. అసలు ఫస్ట్ వాళ్ళు షేర్ చేస్తున్నారో లేదో మనం చూడాలి. చూసిన తర్వాత అది కరెక్ట్ కాకపోతే వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వు అని చెప్పడం వల్ల వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు చెప్పుకోలేక ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అలా కాకుండా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయడం కరెక్ట్ అని నేను అంటాను. సో మీరేమంటారు? ఎప్పటిలాగానే మీకోసం రెడీగా ఉంది, మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో ఈరోజు మనం ఫస్ట్ చీజీ టర్కిష్ చికెన్ తయారు చేసుకోబోతున్నాం. దానికోసం మనకి మీనా మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ మీనా. మీనా అనే పేరంటే నాకు చాలా చాలా ఇష్టం. క్యూట్గా, సింపుల్గా చాలా బాగుంటుంది. చీజ్ అండ్ చికెన్ కాంబినేషన్లో ఏదైనా మంచి డిష్ చేసి చూపించరా, నేను ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పేసి మీనా మనల్ని అడుగుతుంది. తప్పకుండా చీజీ టర్కిష్ చికెన్ చేద్దాం, చాలా బాగుంటుంది, ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో చీజీ టర్కిష్ చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నేను బంచెస్ పెట్టుకున్నాను స్టెప్స్ వైజ్ చేయడానికి. ఫస్ట్ మ్యారినేషన్కి కావాల్సింది బోన్లెస్ చికెన్, పెరుగు, తెల్ల మిరియాల పొడి, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు, బే లీఫ్, టమాటో ప్యూరీ, క్యాప్సికమ్, మైదా పిండి, చీజ్, బటర్, పాలు. సో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో బోన్లెస్ చికెన్ని బౌల్లో వేసుకొని ఇందులో తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది కారం కలర్ ఎక్కువగా ఉంటుంది, కారం ఏమో తక్కువగా ఉంటుంది. సో అందుకే రెండు మిక్స్ చేస్తున్నాం. రెగ్యులర్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాము. అలాగే పసుపు, జీలకర్ర పొడి. జీలకర్రని ముందుగానే చక్కగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు. దీనికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. చికెన్కి సరిపడా ఉప్పు. బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకుందాం. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం ఆయిల్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకుంది బోన్లెస్ చికెన్. కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్, మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులో నూనె వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాం. సో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ అయిపోవాలి. సో తొందరగా ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు
కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేద్దాం. సో ఇలా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ అవ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత ఇందులో కొంచెం క్యాప్సికమ్ వేస్తున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కాస్త టమాటో ప్యూరీ. ఇన్ కేస్ టమాటో ప్యూరీ లేకపోతే ఒక టమాటాని మిక్సీలో వేసేయండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసేయాలి. ఇందులో మనం అస్సలు వాటర్ వేయకూడదు, డ్రైగా ఉండాలి. సో మసాలా అంతా ఇలా తీసేసుకుందాం. చికెన్ని వేసేసాం కదా, చికెన్ కుక్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. వాటర్ వేస్తే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, బట్ మనం అస్సలు వాటర్ వేయలేదు. ఇది చిన్న మంటలో మెల్లిగా కుక్ అవుతూ ఉంటుంది. సైడ్కి మనం సాస్ తయారు చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం బటర్ వేసుకున్నాం. ఇప్పుడు మనం వైట్ సాస్ చేసుకుంటున్నాం. టర్కిష్ చికెన్కి మనకి 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒకటి కర్రీ లాగా చేసుకొని తర్వాత మళ్ళీ వైట్ సాస్ పైనుండి వేసుకోవాలి. చాలా యమ్ ఉంటుంది. బటర్ కరుగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక చిన్న టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బటర్లో మంచిగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు కాస్త కలర్ చేంజ్ అవ్వాలి లైట్గా. ఇలా మైదా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పాలు వేసేసుకోవాలి. కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చీజ్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసింది మొజరెల్లా చీజ్. ఇందులో మనకి సాల్ట్ ఉండదు. రెగ్యులర్గా చీజ్లో సాల్ట్ ఉంటుంది, మొజరెల్లా చీజ్లో సాల్ట్ ఉండదు. స్వీట్స్లో కూడా మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. వైట్ సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చికెన్ కుక్ అవుతూ ఉంది, ఒక్కసారి తిప్పుదాం ఇలా. ఇప్పుడు ప్లేట్లో చికెన్ ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. మంచిగా ఒక్కొక్క పీస్ ఇలా పెట్టుకోండి, సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుంది బోన్లెస్ చికెన్ అన్నమాట. ఇలా ఫ్లాట్గా సెట్ చేసుకొని కొంచెం చీజ్ ఇలా కింద వేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ పైన వేసుకోవాలి.
మళ్ళీ పైనుండి చీజ్ వేసేసుకో. సో ఇప్పుడు మనం ఓవెన్లో 200 degreesలో జస్ట్ 5 to 10 minutes మనం బేక్ చేసుకోవాలి, లేదా పైన కలర్ వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్న ఓవెన్లో పెట్టేస్తున్నాం. సో జస్ట్ బేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 5 minutes అయింది. చూడండి పైన ఇలా మంచి కలర్ రావాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చీజీ టర్కిష్ చికెన్ రెడీ అయిపోయింది. చూడండి యమ్ ఉంది కదా. దీన్ని బ్రెడ్తో తింటారనమాట. బ్రెడ్ కాంబినేషన్. మనం రోటీతో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. చూడండి వేడి వేడిగా పైన చీజ్తో అసలు ఎంత బాగుందో. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ డిష్కి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకుంటా. చీజీ టర్కిష్ చికెన్ తయారీ విధానం. ముందుగా బౌల్లో బోన్లెస్ చికెన్, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా నూనె వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు, టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలిపి అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని పెట్టి చిన్న మంటలో బాగా వేగనివ్వాలి. ఈలోపు ఇంకొక పాన్ పెట్టుకొని బటర్ వేడి చేసుకొని కాస్త మైదా పిండి వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని అందులో పాలు పోసి బాగా కలిపి కొంచెం చీజ్, కాస్త ఉప్పు కూడా కలుపుకుంటే వైట్ సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ ని పెట్టి పైనుండి కాస్త చీజ్, వైట్ సాస్ వేసి పైనుండి మళ్ళీ చీజ్ వేసి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 120 degreesలో 5 నిమిషాలు బేక్ చేసుకుని బయటికి తీస్తే చీజీ టర్కిష్ చికెన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం డబల్ బీన్స్ ఆలూ సబ్జీ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. కుమారి గారు రాశారు. హాయ్ స్వప్న. హలో కుమారి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మ్యామ్ డబల్ బీన్స్ ఇంకా ఆలు కాంబినేషన్లో ఒక మంచి సబ్జీ చేసి చూపిస్తారా ప్లీజ్ మ్యామ్, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ అని చెప్పి మెయిల్ రాశారు. మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మాకు మెయిల్ పంపించేస్తే హ్యాపీగా మేము చేస్తాము. సో మీ దగ్గర నుండి మెయిల్ వచ్చింది కాబట్టి డబల్ బీన్స్ ఆలు సబ్జీ తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. నెక్స్ట్ చేయబోతుంది డబల్ బీన్స్ ఆలూ సబ్జీ. దానికోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉడికించుకున్న బంగాళాదుంప, ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్న డబల్ బీన్స్, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి బాండీలు అయితే చాలా బాగుంటాయి ఇలా కూరలు చేసుకోవడానికి. సో ఈరోజు రెగ్యులర్గా వండినట్టు కర్రీ కాకుండా మనం డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేయబోతున్నాం. దానికోసం ఇక్కడ చూడండి, ఒక స్పూను జీలకర్ర, అలాగే చిన్న స్పూను ధనియాలు, కాస్త దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులో నూనె వేసి కొంచెం నూనె ఎక్కువ వేస్తున్నాను నేను. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాలి. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం డైరెక్ట్గా మిక్సీలో పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు ఈ మసాలాని నూనెలో వేసి వేయించాలి. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని ఆయిల్కి మంచిగా పట్టుకోవాలి. ఆ మంచి గుమగుమ వాసన వచ్చేంత వరకు, ఆ అరోమా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి.
అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇందులోనే కరివేపాకు, పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలిపేయండి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ధనియాలు, జీలకర్ర ఆ ఫ్లేవర్ అంతా నూనెలో బాగా వేగి ఉల్లిపాయలకు పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4-5 నిమిషాలు ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నాను. కొంచెం టమాటా మగ్గనివ్వాలి. దీన్ని మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది ఒక 2 మినిట్స్. ఇలా చక్కగా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం వేస్తున్నాం. పచ్చిమిర్చి వేసాం, కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టి ఉడికించి పెట్టుకున్న డబల్ బీన్స్ వేస్తున్నాం. ఇది నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఒక 3-4 విజిల్ కుక్కర్ విజిల్ పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. డబల్ బీన్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం. ఇలా డబల్ బీన్స్ చక్కగా ఇందులో మగ్గాలి. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బీన్స్కి పట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికిచ్చినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 2 to 3 మినిట్స్. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప చాలా సాఫ్ట్గా ఉడికాయి, ఇందులో వేసేయడం. చపాతీతో, జొన్న రొట్టెతో, రాగి రొట్టెతో, అన్నంతో కూడా బాగుంటుంది. పుల్కాతో అయితే అసలు అద్దరిపోతుంది. ఒక 5 నిమిషాలు కాస్త మగ్గనిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మూత పెట్టేసి అలా పెట్టేద్దాం. బంగాళదుంప వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎక్కువ కొత్తిమీర వేసి అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి మామూలుగా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే థాలీలో ఇలాంటివి ఇస్తారు. నార్త్ ఇండియన్ థాలీలో మనకి ఇలాంటి ఫ్రైస్, బంగాళదుంప, బెండకాయ, ఇలా బీన్స్ కాంబినేషన్లో చేసిస్తారనమాట. రోటీతో పాటు బాగుంటుంది. కొంచెం
కొత్తిమీరతో గార్నిష్. సో చాలా సింపుల్గా డబల్ బీన్స్ ఆలూ సబ్జీ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న చీజీ టర్కిష్ చికెన్ కూడా తెచ్చుకుందాం. డబల్ బీన్స్ ఆలూ సబ్జీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నూనె బాగా వేడి చేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా పొడిని అందులో వేసి మంచి గుమగుమలాడే వాసన బయటకు వచ్చేంత వరకు వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, కారం, నానబెట్టి ఉడికించుకున్న డబల్ బీన్స్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకుంటే డబల్ బీన్స్ ఆలూ సబ్జీ రెడీ అవుతుంది. సో ఈరోజు సింపుల్గా అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి కుకింగ్. సో ఇలా మీరు మెయిల్ పంపిస్తే హ్యాపీగా మేము వంటకాలు చేసి చూపిస్తామండి. కాకపోతే ఎక్కువగా మెయిల్స్ వస్తాయి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తాం. ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ చేయడానికి మీ వంటకం వచ్చేసరికి కాస్త టైం పట్టొచ్చు, బట్ పక్కా చేస్తాం. ఆల్రెడీ మనం మీకోసంలో చేసి పెట్టిన వంటకాలు అయితే చేయం, కానీ కొత్తగా ఫ్రెష్గా కాంబినేషన్లో అడిగినవి అయితే పక్కా చేస్తాం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. మీకోసంలో టేక్ కేర్, బాయ్.